వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం మనతో పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. రాజకీయాల్లో ఇప్పుడు పోసాని కృష్ణమురళి హాట్ టాపిక్. నమస్కారం సార్. నమస్తే అన్న. నిన్న మొన్నటి వరకు మీరు మెగాస్టార్ ఫ్యామిలీకి అతి దగ్గరగా ఉన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీని విపరీతంగా అభిమానించేవారు. ఈరోజు కనిపిస్తే చాలు తిట్ల దండం వండుకుంటున్నారు. ఎందుకని అంటే ఈ మెగాస్టార్ ఫ్యామిలీలో మీకు ఏ కోణం నచ్చలేదు? అంటే వాళ్ళు రాజకీయంగా ఉండడం నచ్చడం లేదా, లేదంటే తమ్ముడికి ఓటేయమని చెప్పి మెగాస్టారు అడగడం నచ్చడం లేదా? ఏమిటి పోసాని కృష్ణమురళి అవకాశవాదం అంటావు అంతేగా? అదే కదా. అంటే నేను అనడం కాదు, ఆయన చెప్తా, ఎవరన్నా కానీ చెప్తా. ఒకప్పుడు చిరంజీవి నేను 30 years నుంచి ఇంకా పైనేమో అప్పటి నుంచి బాగా తెలుసు. నేనంటే చాలా ఇష్టం, బాగా చదువుకున్నాడు, ఇష్టం. ఆయనే నా దగ్గరికి వచ్చి చెప్పాడు, మురళి నువ్వు డాక్టరేట్ చేస్తున్నావంట. అప్పుడు ఆయన సూపర్ స్టార్. అట్లా పరిచయం అయిన తర్వాత ఒకానొక సందర్భంలో అవినీతి ఎక్కువ పెరిగిపోయింది సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో. అందుకని అవినీతి పోగొట్టడానికి నేను పార్టీ పెట్టా. సంతోషపడ్డాం. ఎవరైనా రామారావు వచ్చాడు, వెల్కమ్ చెప్పాం. పవన్ కళ్యాణ్ వచ్చాడు, వెల్కమ్ చెప్పాం. జగన్ వచ్చారు, వెల్కమ్ చెప్పాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వెల్కమ్ చెప్పాం. మంచి పని చేస్తానంటే ఈయనకి వెల్కమ్ చెప్పాం. చెప్తే ఆయనే నన్ను పిలిచి, నేను అడగల, ఆయనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. నాకెందుకు ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అని నేనే కూర్చొని వేసుకున్నా. నాకు నా ఆన్సర్ కూడా లేదు. అంటే ఆయన నేను అభిమానిస్తాను కాబట్టి అనుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు, అసెంబ్లీలో ఉంటే పోసాని కృష్ణమురళి 10 మందితో అయినా సమాధానం చెప్పగలడు, గట్టిగా మాట్లాడతాడు, అబోవ్ ఆల్ ఆనెస్ట్గా ఉంటాడు అని నాకు ఇచ్చారు. అది వాళ్ళు చెప్పింది. సంతోషం. చెప్పిన తర్వాత నేనేం చెప్పానంటే, అన్నా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇవ్వక్కర్లా. ఇది ఎలక్షన్ కోసం, జీప్ ఖర్చులకో, అన్నం ఖర్చులకో, వాల్ పోస్టర్లకో, కార్యకర్తలకో కూడా డబ్బులు ఇవ్వక్కర్లా. ఏమొద్దు, టికెట్ ఇచ్చారు కదా, మీ పేరు చెప్పుకుంటాను, నా పేరు చెప్పుకుంటాను, నేనే ఎలక్షన్ చేస్తా అని వెళ్ళిపోయా. ఎలాగని వెళ్ళు, నువ్వు గెలుస్తావు అన్నాడు. సరే వెళ్ళాము. చిలకలూరిపేట మీకు తెలుసు, నా పక్క షాడో పోలీసులు ఉంటారు, అందరూ తెలుసు. నేను చిలకలూరిపేట సెంటర్లో ప్రెస్ మీట్లో ఏం చెప్పానంటే, బాబు నేను ₹1 కూడా పెట్టి టికెట్లు ఓటర్లు నేను కొనను, ఓటర్లకి డబ్బులు ఇవ్వను అని పబ్లిక్లో చెప్పా, ప్రెస్లో డైరెక్ట్గా. రెండోది, ముందు పోపించను, ఒక్క పెగ్గు కూడా ఎవరికి ముందు పోపించను. నేను చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి నాకు టికెట్ ఇచ్చారు, దానికోసం ఇక్కడికి వచ్చా. నన్ను చెడగొట్టమాకండి. నన్ను చెడగొట్టారనుకో, చిలకలూరిపేట మొత్తం నేను చెడగొడతా, అంతే, తినేస్తా మొత్తం. అందుకని నేను హానెస్ట్గా వచ్చా. నన్ను హానెస్ట్గా ఉండనివ్వండి. మీరు గెలవకపో, గెలిపించకపో, ఇదే చెప్పా. రాజా కొంచెం అన్నీ ఇవ్వాలి సార్, కానీ కార్యకర్తల కోసం ఇవ్వాలి సార్. నేను ఇవ్వను సార్. ఏమి ఇవ్వకుండా ఎలక్షన్లో ఉన్నాను, ఓడిపోయాను. ఓడిపోగానే అందరికీ మళ్ళీ టిఫిన్లు పెట్టి అందరూ టాటా చెప్పి ఆపోజిట్ వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చి హ్యాపీగా ఇంటికి వచ్చా. ఇది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్. అప్పుడు జరిగింది. నా బతుకు, నా క్యారెక్టర్. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, మా నాయకుడు నిజాయితీపరుడు కాబట్టి చిరంజీవి, నేను ఓడిపోయినా హమ్ములుగా ఉంటాం. 18 ఎమ్మెల్యేలుగా గెలిచారు, అసెంబ్లీలో కూర్చుంటారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా 18 ఎమ్మెల్యేలతో చిరంజీవి గారు ప్రజల సమస్యలు తీరుస్తాడు, ప్రజల కోసం పోరాడతాడు అసెంబ్లీలో అనుకుంటాం కదా. అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు ఈ 18 మంది ఎమ్మెల్యేలు అమ్మేస్తారంట, చిరంజీవి గారు వేరే పార్టీకి వెళ్తారంట అంటే చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమండి, నేను చిరంజీవిని, మా ఎమ్మెల్యేలు కోడి పిల్లలు కాదు అమ్ముడు పోవటానికి, పులి పిల్లలు అమ్ముడు పోరు, మళ్ళీ చప్పట్లు కొట్టిస్తాం. మరి ఎంత మంచి డైలాగ్ చెప్పాడు. అయిన తర్వాత 1-2 నెలలు ఆగిపోయాడు. ఆఫీసులో కార్యకర్తలు వస్తున్నారు, వాడి టీలు ఇవ్వాలా, కాఫీలు ఇవ్వాలా, వద్దు, పార్టీ మూసేయి, ఆఫీసు మూసేశాడు.
మళ్ళీ చూస్తే ఏంటంటే ఆఫీసు మొత్తం కాకుండా పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్కి అమ్మేసుకున్నాడు. కాంగ్రెస్ కలిపేసుకున్నాడంటే ఏంటి అర్థం? అమ్మేసుకున్నాడు. అదే కదా, ఈయన పార్టీ పెట్టాడు కదా, ప్రజారాజ్యం పార్టీ. ఈయన వ్యవస్థాపక అధ్యక్షుడు కదా. కాపు కులస్తులు ఎంతో సంతోషపడ్డారు కదా. ఎందుకు సంతోషపడతారు? మన కులంలో ఎవరు కాపు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వలేదు, చిరంజీవి అవుతాడు అని కదా వాళ్ళు ఎంతో లక్షలు బాగొట్టుకున్నారు, కోట్లు బాగొట్టుకున్నారు, ఉద్యోగాలు బాగొట్టుకున్నారు, పొలాలు ఇళ్ళు కూడా పోగొట్టుకున్న కాపు సోదరులు ఉన్నారు అన్న. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. మీరు ఎప్పుడు చెప్పలేదు మరి చిరంజీవికి? అరే చిరంజీవికి ఈ బొచ్చాయిగాడు చెప్తే అరే ఆయన రియలైజ్ అయిపోయి అవునా మన పార్టీ మూసేయకూడదు కదా మురళి, ఏమన్నా భలే జోకేశావు నువ్వు ఎంతమందిని ఎంక్వైరీ చూసి ఉంటావు ఇంతవరకు. అభిమానించి టికెట్ ఇచ్చిండు కదా. అభిమానిస్తే నువ్వు కావాలంటే నువ్వు రా, నాతో పాటు నువ్వు అమ్ముడుపో, అంతేగా నువ్వెవడివి నేను అమ్ముకుంటానంటే నా చెప్పుతో కొడతాడు. అంటే అప్పుడు ఒక పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్ మాట చెప్తాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చిరంజీవితో పార్టీ పెట్టించారు. చంద్రబాబు నాయుడు ఓట్లను చీల్చడం కోసమే, రాజశేఖర రెడ్డి గెలవడం కోసమే ఒక గేమ్ని నడిపించారనేది ఒక ఆరోపణ. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం కూడా? అన్న ఓ మాట చెప్పానా, దీని బ్యాక్గ్రౌండ్ ఒకటి చెప్తా, నిజమే కాదు నువ్వే అనుకోండి. ఇక రామోజీరావు ఉన్నాడు కదా, ఒక ప్రముఖ బ్రోకరు. మీరేమనుకుంటారు? పత్రికాధిపతి అనుకుంటారు. నేను ఆయన దగ్గర ఉన్నా 84 నుంచి. ఇప్పుడు ఈ చిరంజీవిని ఈ అల్లు అరవింద్ గారిని పిలిపించాడు ఫిల్మ్ ఎక్కడికి, రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిచి, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, మీరు కొత్తగా పార్టీ పెట్టారు, సంతోషం. మీరు ఇప్పుడే డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తే మీరు గెలవలేరు, ఎందుకంటే వైఎస్ఆర్ గారి మీద మీరు గెలవటం అసాధ్యం. అందుకని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు టీడీపీ ఉంది కదా, దాంతో దీన్ని మీరు గెలవండి, పొత్తు పెట్టుకోండి, జనాల్లోకి వెళ్ళండి, మీరు గెలుస్తారు, వైఎస్ఆర్ ఓడించవచ్చు. అప్పుడు మీరు ఈ టర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఓన్గా అప్పుడు మీరు కావాలంటే ఎలక్షన్కి వెళ్ళొచ్చు, ఇప్పుడు కొత్తగా వెళ్ళకండి అని అక్కడ కూర్చొని వీళ్ళతో మాట్లాడాడు. అయితే చిరంజీవి గారు ఏమన్నారంటే, సార్ మేము పార్టీ పెట్టిందే ప్రజల కోసం, వైఎస్ఆర్ని ఓడించాలనో ఇంకొకరిని ఓడించాలనో దానికోసం మేము పట్టలేదు, మేము గెలవడానికి పెట్టుకున్నాం మా ప్రజల కోసం. ఫస్ట్ పార్టీ పెట్టి అతనితో పొత్తులు అట్లాంటివి మేము పెట్టవండి, ఐఎమ్ సారీ అని వెళ్ళిపోయారు. వెరీ గుడ్, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి వైఎస్ఆర్ గారు ఇతన్ని మీరు పార్టీ పెట్టుకో, మీరు డమ్మీగా ఉండు, నన్ను గెలుస్తాను అని అంత తెలివితేటలు వైఎస్ఆర్ గారికి కూడా లేవండి, అంత రాంగు. అదంతా అంత తెలివితేటలు ఎవరికి ఉన్నాయంటే చంద్రబాబుకు ఉన్నాయి. కాబట్టే కదా చంద్రబాబు వాళ్ళిద్దరూ కూడా తెలియదు ప్రపంచానికి, రామోజీరావుకి. ఆయన పక్కన దాక్కొని ఈయన కల్పించి ఈయనతో కలుద్దామని. ఎప్పుడైతే చిరంజీవి గారు నో అన్నాడు, తెల్లారే మళ్ళా ఈ క్యాంపెయినింగ్కి వెళ్ళి ఈయన అన్నమాట, చంద్రబాబు అన్నమాట. చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయో. చిరంజీవి అంట సినిమా వాడు ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నాడంట, అది నీటి బుడగా, ఈ వర్డ్ అన్నాడు, తప్పుడు పగిలిపోద్ది, ఓటేయకండి అన్నవాడు. నేను ఎలక్షన్కి వెళ్తే అందరితో పాటు మీలాంటి వాళ్ళతో పాటు కలుపుకు వెళ్తే లేడీస్ అంతా ఉన్నారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, 70+ వాళ్ళు. ఒక ఆమె మున్సిపల్ గారి భార్య, పెద్ద ఆమె. వెళ్తే నమస్కారం అండి అంటే వెళ్ళాం. నేను ఓటింగ్కి వెళ్ళి క్యాంపెయినింగ్కి, కృష్ణమురళి రా అంది. నేను చిన్నవాడు కదా అంటే, నమస్కారం అమ్మా, మరి నాకు ఓటేవా, మీరు ఓటేరా అన్న. కృష్ణమురళి నువ్వు మంచోడివే కానీ నీకు ఓటేయం. అదేంటమ్మా ఎందుకు అని. నువ్వు మంచోడివే, ఆ పక్కన ఊరుంది, ఆ ఊళ్ళో మీ నాన్న పేరు అప్పట్లోనే 1,50,000 ఇచ్చేసి పోసాని సుబ్బారావు స్మారక కళావేదిక అని చెప్పి ఒక పెద్ద డయాస్ కట్టించావు లింగారావుపాలెంలో, పేరు కూడా ఉంది, నేను కూడా చూసాం వెళ్ళి. మంచోడివే కానీ నువ్వు కాపుల కులంలో నుంచున్నావు. ఇదిగో మెసేజ్లు వచ్చినాయి మన పార్టీ నుంచి, కాపులు రౌడీలు గుండాలంట, కాపులు గెలిపిస్తే కమ్మాళ్ళు బతకరంట, బతకనీరంట, అందుకని మీకు నీకేమయ్యా, నువ్వు మంచోడైనా కానీ ఏం మాట్లాడాల నేను. అమ్మ సరే ఓటైపోతే అయిపోయావు, టీవా కుల ప్రస్తావన వస్తే మీకు నవ్వొచ్చిద్దా? కాదన్న, నవ్వు కాదన్నా.
ఇందులో సారాంశం ఏంటంటే ఒక ప్రజల్ని ఎంతగా చెడగొడతారు కులాలతోని. కులాల అడ్డం పెట్టి కాదు, మనం గెలవటం కోసం. చంద్రబాబు తను గెలవటం కోసం చిరంజీవిని బతినాడా? చిరంజీవి చేయకపోతే అదే చిరంజీవిని తిట్టాడా? అదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారా? అదే చిరంజీవి కులం వాళ్ళు కాపుల రౌడీలు గుండాలు అని ఆడవాళ్ళతో చెప్పించాడు కదా, పాయసం చేశాడు కదా, మెసేజ్లు పంపించేసి. ఇదే పర్పసు, తను గెలవాలి, తను ముఖ్యమంత్రి అవ్వాలి. దానికోసం ఎప్పుడైనా చిరంజీవి అయినా సరే, పోసాని కృష్ణమూర్తి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవడైనా సరే తొక్కేయటానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ తొక్కేయటం, డిమోరలైజ్ చేయటం, చివరికి తేడా వస్తే మర్డర్ కూడా చేయటం. ఇంతకంటే గొప్ప లీడరు పాలిటిక్స్లో ఇండియాలో లేరు, జస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు. చిన్న క్వశ్చన్, ఏం లేదు. చెప్పండి. అంటే మీరు కమ్మనే, చంద్రబాబు నాయుడు కమ్మనే, అంటే మీ ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరగడానికి కారణం? ఓయమ్మ, ఎక్కడ లంచాలు తిని 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 వేలాది కోట్లు దాటి లక్ష. ఇప్పుడు కాపును పక్కకు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను. అదే కాదు, ఎక్కడ చంద్రబాబు, ఎక్కడ ఎన్టీ రామారావు కూడా చంపి, ఎన్టీ రామారావు కూడా చెప్పుతో కొట్టి మెడబట్టి బయటికి నెట్టి ఆఫీస్ తీసుకొని, మేనిఫెస్టో తీసుకొని, ఆ గుర్తు తీసుకొని, పార్టీ తీసుకొని, మొత్తం రామారావు ఆస్తులు తీసుకొని చంపిన ఆయన ఎక్కడ? బచ్చాగాడిని నేనెక్కడన్నా? అది పెద్ద కమ్మ. నేను ఒక బచ్చాగాడిని, ఆయనతో నేను ఎక్కడన్నా పోల్తాను? అంత గొప్పని కాదన్నా నేను. ఇప్పుడు నటులు, రాజకీయాలు రెండు వేరు వేరు. రాజకీయం, నటులు, ఈ నటుల మధ్య మీరే తిట్టుకుంటున్నారు, మీరే గొడవలు చేసుకుంటున్న పరిస్థితి. ఇది బయట ప్రపంచం ఏమనుకుంటుంది అనేది ఒక భావం, అంటే మీకైనా సరే వాళ్ళకైనా సరే ఎవరికైనా ఏర్పడాలి కదా. అది మీరనేది అమాయకత్వం. ఈ క్వశ్చన్ ఎందుకు అమాయకత్వం అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఉంది. వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. నేను బయట వచ్చి ఏమండి, నిజమాను బయటకు వచ్చి ఏమండి, అందరూ మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీ అంతా రాజకీయ కులం, ఎందుకంటే ఒకళ్ళొకరు తిట్టుకుంటారు? అందరూ చేయి పెట్టుకొని సేకరించి ఉండొచ్చు కదా, ఎందుకు తిట్టుకుంటారు? ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ లేదు, నువ్వు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అయినా నేను ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు కుమ్మరి ఉంటాడు, అతను వృత్తి ఏంటంటే కుండలు చేసుకోవడం జీవన వృత్తి. ఒకప్పుడు టైలరు, దర్జీ టైలర్ కుడతాడు. రైతు వ్యవసాయదారుడు, అది పర్సనల్ వృత్తి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈ వృత్తి రైతు ఉన్నవాడు వ్యవసాయ పనులు చేసుకొని ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చున్న తర్వాత రాజకీయాలే మాట్లాడుకుంటారు. మన సమాజం ఏంటి, మన పంచాయతీ ఏంటి, ఆ ఎమ్మెల్యేగాడు వస్తున్నాడా లేదా, ఆ మంత్రిగాడు వస్తున్నాడా లేడా, ఎందుకు మనకి డబ్బులు ఇవ్వటం లేదు, ఎందుకు ఈ రోడ్లు బాగు చేయట్లేదు అని ప్రశ్నించే హక్కు రాజకీయాలకి ఆ కుమ్మరికే ఉంటుంది, ఆ కమ్మరికే ఉంటుంది, ఆ కమ్మోడికే ఉంటుంది, ఆ రైతుకు ఉంటుంది. అంత మాత్రాన మీరు తిట్టుకుంటారని ఎట్లా? ఇది మాకు వృత్తి. ఓకే. ఇట్లా ఈయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, అంతే. మీరు సొసైటీలో ఉన్నారు, అతను సొసైటీలో ఉంటాడు, కెమెరామెన్, అంతే. దీనికి సినిమా వాడికి ప్రత్యేకమైన మెడలో గొలుసులు ఏం లేవు, ఒక క్యారెక్టర్ అంటే ఏం లేదు. అందరిలాగానే హీరో. ఆయన హీరో సెటిల్ అయిపోయాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు, నెంబర్ 1 హీరో అయ్యాడు చిరంజీవి గారు, అంతవరకే. అయితే ఉంది, ఆయన బాగా సంపాదించుకుంటాడు, బిల్డింగ్లు కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటారు, ఫ్లైట్లు కొనుక్కుంటారు. సో వాట్? నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మా ముందుకు ఎందుకు వచ్చావు సినిమా ఇండస్ట్రీకి? మా ముందుకు వచ్చి మా సినిమా వాళ్ళని పెట్టి ఇప్పుడు దాకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, రేపు నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాను అంటే వేరే వ్యవస్థలోకి వెళ్తున్నాను అని ప్రెస్ మీట్ పెట్టాడు, ఫంక్షన్ పెట్టాడు, అందరు టీలు ఇచ్చి. ఒక ఆఫీసులో సినిమా ఇండస్ట్రీ ఇక్కడే హైదరాబాద్లో నేను కూడా వెళ్ళా. అందరు టీ తాగుతాను, నేను టీ తాగి ఇక సినిమా ఇండస్ట్రీకి రానండి, వచ్చే వరకు థ్యాంక్స్, నాకు మంచి నాకు కోఆపరేషన్ ఇచ్చారు, ఒక హీరోని చేశారు, ఇక్కడ నుంచి నేను సమాజాన్ని బాగు చేయడానికి రాజకీయాల్లోకి వెళ్తున్నాను, దీవించండి, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. మేము కూడా చప్పట్లు కొట్టాం. తర్వాత నన్ను పిలిచాడు. ఇలా అన్నవాడు ఇలా ఎందుకు మోసం చేశాడు? ఎవరు మాట్లాడాలి? నేను ఓటర్నే మాట్లాడాలి. ఎందుకన్నా మనందరం నాశనం చేశావు,
నీకోసం టైం అంతా వేస్ట్ చేసుకున్నాను నేను. సాఫ్ట్గా నేను సినిమాలు చేసుకునేవాడిని. ఏమన్నా గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటే ప్రశ్నలో మాట్లాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు అది పాలిటిక్స్ కానీ మరొకటి కానీ మాట్లాడుకుంటుంటాను. 20-30 ఏళ్ళ నుంచి ఇదే నాకు గోల. బలవంతంగా ఫస్ట్ టైం తీసుకెళ్ళి అంత ముందుగా ఎవరు బెటరో వాళ్ళకి కొట్టేసేవాడిని. వైఎస్ఆర్ విద్యార్థికి వేసాను, చంద్రబాబుకి వేసాను, రామారావుకి వేసాను, బాగున్నాడని వైఎస్ఆర్కి వేసాను. ఎవరు బెటర్ వాళ్ళకి వేసేవాడిని. జస్ట్ లైక్ ఓటర్ అలాగే చేస్తారు, నేను అలాగే చేశాను. నన్నెందుకు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఇందులో కూర్పి నా ప్రాణం మీద కూడా తెచ్చావు కదా. నిన్నెవడో తిడితే నాకే ఎందుకు ఫోన్ చేసి మురళి నన్ను ఇట్లా తిట్టారు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, ఏంటి ఏంటి మురళి. జస్ట్ లైక్ ఇలాగే ఆయన దుఃఖించాడు ఫోన్లో. మీకు తెలిసే ఉంటుంది, మీకు చెప్పే ఉంటాయి. ఇప్పుడు పక్కనే కన్నబాబు ఉన్నాడు, వైఎస్ఆర్లో ఉన్నాడు, సిపిలో ఉన్నాడు. మీరు ఎంక్వైరీ చేయండి. ఆయన తమ్ముడు కళ్యాణ్ కృష్ణ డైరెక్టరు. అతనే నన్ను 2 గంటలు వెతికి మురళి సార్ చిరంజీవి గారు టెన్షన్ పడిపోతున్నారు సార్, మీరు ఎక్కడ సార్ ఎందుకు అని నేను రాసుకుంటున్నాను రైటర్గా. అంటే కాదు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీని ఎవరు అన్నారంట. అప్పుడు నేనేమనుకోవాలి, చిరంజీవి ఫ్యామిలీని ఎవడో తిడితే నాకేం పని, వాట్ వీ కన్సర్న్ అని అనుకోవాలిగా. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని ఎవరో తిడితే అతనే పోయి చెప్పుతో కొట్టాలి, వాళ్ళ తమ్ముడు పోయి చెప్పుతో కొట్టుకోమను. ఇంకో పెద్ద తమ్ముడు మంచి పైల వాళ్ళ ఉంటాడు, అతని వెళ్ళి చెప్పుతో కొట్టుకోమను. మీ మేనల్లు ఉన్నారు, మీరు 10 మంది ఉన్నారు, 10 మంది వెళ్ళి ఎవడరా మా చిరంజీవి మా మేనమామ ఇంటూ ఆడవాళ్ళని తిట్టింది, మా అన్న ఇంటూ ఆడవాళ్ళు తిట్టింది, నా కొడకల్లారా డామ్ ధూమని వెళ్ళి కొట్టొచ్చుగా. ఈ మొత్తం వదిలేసి వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు. పోసాని కృష్ణమూర్తి ఎందుకు ఫోన్ చేయించావు, నాకు ఫ్యామిలీ లేవా, నా పెళ్ళాం బిడ్డ లేరా, నన్ను చంపితే అని నేను ఒక్క నిమిషం ఆలోచిస్తే క్లోజ్. ఆలోచించలా. నేనేం ఆలోచించానంటే చిరంజీవి గారు పార్టీ పెట్టడం ఏంటి, ఇతను డీమోరలైజ్ చేయడానికి ఇంటూ ఆడాళ్ళని తిట్టడం ఏంటి. ఆ క్వశ్చన్ ఆన్సర్ నేనే వేసుకున్నా మా అమ్మ సాక్షిగా. ఏమన్నా నీతి 1% చిరంజీవిలో ఉంటే యు వాస్క్ దే. అసలు నేను ఇక్కడ ఈ రొంపిలోకి వచ్చిందే బికాజ్ ఆఫ్ చిరంజీవి. నేను చిరంజీవి మంచివాడు, పార్టీ పెట్టాడు, నన్ను వెంటనే పిలిచాడు. ఇంతమంది సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పోసాన్ని ఎందుకు పిలిచాడు? ఆ తర్వాత తెలిసింది పోసాన్ని బకరా చేయటానికని. అంటారు కదా బలి పశువుని, అంటే నన్ను బలిమెగ్గా వాడుకున్నారు. పెట్టుకున్నారా సపరేట్గా పెట్టుకున్నారా? ఏమన్నా వస్తాయి ఈయన వదిలేయచ్చు, ఈయన గబగబ తిట్టేస్తాడు, తిట్టేసిన తర్వాత వాళ్ళు ఈయన మర్డర్ చేస్తారు. పోసాన్ని శవాన్ని దగ్గర పెట్టుకొని శవరాజకీయం చేసి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నావా? అంతేగా అనుకున్నావు. నన్ను ఎందుకు పంపించావు, నాకెందుకు ఫోన్ చేశావు? చిరంజీవి తమ్ముడికి ఓటేయమని అడుగుతున్నాడు, ఎట్లా చూస్తాడు పోసాని కృష్ణమూర్తి? ఏమైనా మాట్లాడగలదు. చెప్పాక పిఠాపురం ప్రజల్ని చిరంజీవి ఏంటో మీకు చెప్పా. నా బతుకేమైందో చిరంజీవి నమ్ముకుంటే మీకు చెప్పా. అంటే ఇప్పుడు రాజకీయ అంశం ఇది. రాజకీయ అంశమా? నేను కాదు దాన్ని తేల్చాల్సింది. ప్రజలు తేల్చాలి, ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కాపు సోదరులు సోదరీమణులు వాళ్ళు మీకు ఓన్లీ మా కమ్మోడు మా కాపోడు ఏమని అనుకుని వాడికి ఓటేస్తాం అంటే వెల్కమ్. మేమేం చేయలేము దానికి. జగన్ను చంపండి అని ఒక కామెంట్ మీద చంపడం కాదు ఓట్లేయండి అనేది మళ్ళీ మీరు రీకామెంట్ చేశారు. కాదు మరి పబ్లిక్లో నిన్ను రేపే చంపుతాం ఏమవుతుంది? ఇదే డైలాగ్ చూసుకోండి. నిన్ను రేపే చంపుతాం ఏమవుతుంది అంటే ఏం పీకుతాం? నేను ఎన్టీ రామారావుని చంపా, వంగవీటి రంగానే చంపా, మన తెలియని చాలా చాలా చేశా, ఏం పీకుతావు? ఎప్పుడు కనపడగా తమ్ముళ్ళు రాళ్ళు తీసుకోండి, ఆ సైకో ముఖాన కొట్టండి, గాజు పగల కొట్టండి, దాన్ని వాడి గుండెల్లో గుచ్చండి అన్న. దేనికి పబ్లిక్లోకి వస్తున్నావు, దేనికి రాజకీయాల్లోకి వస్తున్నావు? నథింగ్ బట్ సర్వీస్ కోసం, ఒక పదవి కోసం, ఒక మంత్రి పదవి కోసం, ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి పదవి కోసం. ఈ ముఖ్యమంత్రి పదవిలో నువ్వు కూర్చోవడానికి ఇంకొక తల్లి బిడ్డను చంపాలా, వాడి జీవితాన్ని నాశనం చేయాలా, వాడి భవిష్యత్తును నాశనం చేయాలా? ఇదే రాజకీయాలు మనకు నేర్పేవి. స్కై ఇస్ ద లిమిట్ చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు అందుకు నువ్వు అన్నావు కదా చూడు, చిరంజీవి ఈ సినిమావాడు అని చెప్పి. సినిమావాడు కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? అట్లీస్ట్ పబ్లిక్లో సారీ చెప్పావా నీ కాపు సోదరులకైనా?
మిమ్మల్ని నమ్మించాను, ఇలా చేస్తారని చెప్పాను, సినిమా ఇండస్ట్రీ మానేశారని చెప్పాను. మళ్ళీ నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయా, ఉండలేకపోతున్నా, నాకు ఆ సౌఖ్యాలు కావాలి, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఆ సినిమాలు, ఆ సక్సెస్లు, ఆ ఎంజాయ్మెంట్స్, ఆ గిఫ్ట్లు, ఇవన్నీ నాకు కావాలి, అందుకని నేను మానేశాను, ఉండలేకపోతున్నాను ప్రజల్లో. తప్పేం లేదు, కన్ఫ్యూజ్ చేసుకో. ఎంత పాపాత్ముడైనా చర్చికి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసుకుంటాడు. ప్రభు, నేను ఈ మిస్టేక్ చేశా, ప్రభు అనవసరంగా నా కొడుకుని కుట్టా, ప్రభు అనవసరంగా మా అమ్మ నాకు అన్నం పెట్టుకుని బయటికి వెళ్ళగొట్టా, తప్పు చేశాను ప్రభు, మళ్ళీ తెచ్చుకుంటాను మా అమ్మ నాన్నని అన్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. అది గొప్ప పశ్చాత్తాపం, గొప్ప గుణం. నువ్వు కూడా కన్ఫ్యూజ్ చేసుకో, రెండు చేసి కన్ఫ్యూజ్. తప్పు చేశాను, ఇంక తప్పు చేయను, రాజకీయాలకు రా. ఈ తప్పు కాదు, ఐ డిడ్ మిస్టేక్. ఇలా ఉంటే రాజకీయాలు నాకు తెలీదు, ఈ రాజకీయాలు నాకు వద్దు, నా చేత కాదు, నేను రాగానే ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నా. అమ్మో, అంటే ముఖ్యమంత్రి ఇంత దూరంగా ఉంటుందా, నాకు వద్దొద్దు, ఈ ఎండలో నేను తిరిగి సావలేను. నేను అప్పటిదాకా విగ్గులిగ్గులు పెట్టుకొని మేకప్ వేసుకొని చక్కగా డాన్సులు చేసుకునేవాడిని. అనవసరంగా వచ్చాను తెలియక, సారీ అమ్మా, సారీ కాపు సోదరులారా, సోదరిమణులారా అను, కన్ఫెస్ అయ్యి, ఐ లవ్ యూ. మీకు సినిమా అవకాశాలు మీరు తగ్గించుకున్నారా? వెనుక నుంచి ఏమైనా వేరే కోణంలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి? సినిమా ఇండస్ట్రీ గురించి చదువుకున్నవాడినే కదా నాగేష్, బాగా చదువుకున్నవాడిని. నాకు ఓ మనిషి పర్ఫెక్ట్ కావాలంటే దేశాన్నైనా చూడాలి, కోశాన్నైనా చూడాలి. దేశాన్ని అంటే జనరల్ నాలెడ్జ్, ప్రపంచ జ్ఞానం, దాన్ని చదువుకోకల్లా. కోశాన్నైనా, కోశం అంటే బుక్కిష్ నాలెడ్జ్. ఈ రెండు దేవుడు నాకు ఇచ్చాడు, మినిమంగా ఇచ్చాడు నాకు. అప్పుడు ఏదైనా ఎస్టిమేట్ చేయగలను, నేను ఎస్టిమేట్ చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్ కాదు, ఎస్టిమేట్ చేయగలను, ఇది గుడ్డా బ్యాడ్ చేయగలను, మమ్మ పుణ్యమాని. నేను 14 ఏళ్ళ కిందట అతను పార్టీ పెట్టకముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నాకు నచ్చాడంటే, వాళ్ళ నాన్న చచ్చిపోతే ఓదార్పు యాత్రకి వెళ్తే ఓదార్పు యాత్ర చేయడానికి వీళ్ళిద్దరు సోనియా గాంధీ గారు అంటే చచ్చిపోయింది మా నాన్న కోసం. మా నాన్న చచ్చిపోతుంటే గుండె ఆగిపోయినవాడు, తట్టుకోలేక చాలా ప్రేమించేవాడు కూడా ఆత్మహత్య చేసుకున్నవాడు వాళ్ళు ఉంటే, అయ్యో వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది అని మేము వెళ్ళి, ఎందుకమ్మా ఇలా చేసుకున్నారు, మీకు అండగా ఉంటాము, ఏమన్నా మీకు ఉద్యోగం లేకపోయినా చేసి పెడతాను అని అక్కడికి వెళ్ళి ఓదార్చితే వాడు ఎప్పుడు మన గుండెల్లో ఉంటాడండి. వాళ్ళు మన కోసం చచ్చిపోయి గాంధీ భవన్కి రావటం ఏంటి మేడం అంటే, నో, డూ వాట్ ఐ సే. దండం పెట్టి నగేష్ దండం పెట్టి పార్టీ పెట్టుకున్నాడు. అది నచ్చింది. ఇతనిలో క్వాలిటీస్ ఉన్నాయి, ఇతను హానెస్ట్. ఎట్లా హానెస్ట్ బిజినెస్ మ్యాను, హానెస్ట్ పొలిటీషియన్ కూడా అవుతాడు. ఒక పెద్ద లెజెండ్ దగ్గర ఈ మాట ధైర్యంగా మాట్లాడాడు అంటే అది తప్పని, ఆమె తప్పని ముఖం మీదే చెప్పి బయటకు వచ్చి ఇక ఈ పార్టీ మనకొద్దు అని సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. తప్పేంటి? అది నచ్చింది నాకు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు విడిపోవడానికి, తిట్టుకోవడానికి గల కారణం ఏం చెప్పదలుచుకున్నారు? రెండు ఉంటే నాన్న, డబుల్ స్టేట్మెంట్లు. ఒకప్పుడు అన్న కోసమే, అన్న అధికారం కోసమే పాదయాత్ర చేసిన చెల్లెలు ఈరోజు అదే అన్ననే ఎదిరిస్తుంది. ఒక మాట చెప్తా, చంద్రబాబు దగ్గర రెండు స్టేట్మెంట్లు ఉంటాయి, ఇప్పుడు స్టేట్మెంట్లు ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ అమ్మని కూడా ఎమ్మెల్యేని చేశారు. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని కూడా ఎమ్మెల్యేగా చేసి లేకపోతే ఎమ్మెల్సీగా చేసి ఒక మంత్రి ఇచ్చాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు తెలుసా, చూసారా వారసత్వం, రెడ్డి రాజ్యం, విజయలక్ష్మి రెడ్డి, షర్మిలా రెడ్డి, మన భారతీయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, ఆదిత్య రెడ్డి, అన్నీ రెడ్డి 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 రెడ్డి. ఏంటి ఈ సమాజంలో వేరే కులాలు లేవా? చెప్పండి తమ్ముళ్ళు, ఇంత వారసత్వమా, ఇంత అవినీతా అంటాడు. ఇదే మాట. రెండో స్టేట్మెంటు, ఈయన ఎవ్వరికి ఇవ్వాల మంత్రి పదవి, వద్దు, ప్రజల మన గెలిపి సర్వీస్ కోసం చేశారు, అన్నీ మనకు వద్దు, ఇవి అని వద్దు అని తను ముఖ్యమంత్రి అయి వాళ్ళ భార్యని దగ్గర పెట్టుకున్నాడు, బంధువులను దూరం పెట్టుకున్నాడు, అందరు పెట్టుకున్నాడు. హలో హలో హలో. అదే విషయంలో చెల్లెల్ని ఎందుకు ఒప్పించలేక? వినండి మరి, ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇవ్వాల, ఇవ్వకపోతే ఇతనేమన్నాడు, చూసారా తమ్ముళ్ళు, సైకో, ఎంత దుర్మార్గుడు, చెల్లెలు ఎంతో సర్వీస్ చేస్తే, అమ్మ ఎంతో సర్వీస్ చేస్తే బయటికి వెళ్ళగొడతాడా? ఈడొక్కడేనా మొత్తం ప్రపంచం, ఇతను ఒక్కడే ముఖ్యమంత్రి, పక్కాళ్ళు ఎవరు రాకూడదా?
చూడండి చెల్లెల్ని బయటికి వెళ్ళగొట్టాడు. ఈ రెండు అన్నాడు. దేనికి నువ్వు ఓటేస్తావు చెప్పు? ఆమె నిజాయితీ పుర్రాలైన రాజకీయవేత్త అయితే, కనీసం చదువుకున్న పరిజ్ఞానం ఉంటే అరే మా అన్నయ్యని ఎన్నెన్నో తిప్పలు పెట్టారు, అయినా ప్రజలు నమ్మి ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఆయన మాటలు వాగ్దానం నమ్మి ముఖ్యమంత్రి అయ్యాడు, అన్న చల్లగా ఉండాలి అని. అన్న కోసం ఎవరెవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ పదవులు వస్తే బాగుంటుంది, అన్న మా ముఖ్యమంత్రిగా బాగా చేస్తాడు నమ్మకం ఉంది. నిజాయితీ గల చెల్లెలు అలా ఆలోచిస్తుంది. జస్ట్ లైక్ రాహుల్ గాంధీ, జస్ట్ లైక్ ప్రియాంక గాంధీ. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఈమె రాజకీయాల్లో ఉంది. బేరీజ్ వేసుకోండి. అంటే ఎంత యాంబిషస్, ఆగలేదు మనిషి. తెలంగాణలో హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. గతంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే అంశం అన్న మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎవరైనా ఒక ఇష్యూ వచ్చింది మధ్య, సినిమా నటుల సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడనే ఒక ఆరోపణ కూడా వచ్చింది. అందులో ప్రముఖ హీరో భార్య భర్తలు విడిపోయారు ఫోన్ ట్యాపింగ్ వల్ల అనేది కూడా వచ్చిన వార్తలు. ఎవడైనా ట్యాపింగ్ చేసినా ఇంకోటి చేసినా ఒప్పుకోవాలి. ఇన్ కేస్ చేసి ఉంటే ఎస్ వీ డిడ్ మిస్టేక్, ఇంకెప్పుడు తప్పు చేయం, ఈ తప్పు క్షమించండి, ఇంకెప్పుడు తప్పు చేయం, దేర్ అండర్స్టాండ్ మ్యాటర్. లేదు దీనికి క్షమించటం కాదు, జైలు పనిష్మెంట్ ఉందనుకోండి, యూ హ్యావ్ టు ఫేస్. అది పోసానైనా ఒకటే, ఇంకోడైనా ఒకటే, ఎవడైనా ఒకటే. అసలు మీరు తప్పంటూ జరిగితే, మిస్టేక్ అంటూ జరిగితే, క్రైమ్ అంటూ జరిగితే యూ హ్యావ్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మీ అబ్జర్వేషన్ ప్రకారం మీ కాల్కులేషన్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మామూలుగా ఓవరాల్గా? అట్లా అసలు నేను ఎప్పుడు చెప్పను నగేష్ అన్న. అటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు నా జీవితంలో ఇన్నొత్తాయని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అంచనా వేసుకుంటా. సిన్సియర్గా ప్రజలకు చేస్తున్నాడు సర్వీస్, కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిపిస్తారు అని గుడ్డి నమ్మకం, గుడ్డి కాదు సంపూర్ణమైన నమ్మకం నాకుంది. ఇలా ఇక్కడ రేవంత్ పాలన ఎలా ఉంది గత 5 నెలల కాలంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ఎన్టీ రామారావు గారి కంటే ఫాస్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయనలో ఒక క్వాలిటీ ఉన్నాయి, ఒక క్యారెక్టర్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది, ఒక డివోషన్. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ప్రజలకు సర్వీస్ చేయాలి అని ఒక క్యారెక్టర్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే గ్యారంటీగా సర్వీస్ చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇది అలాటాపాగా వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు ఇది. తెలంగాణలో వేలాది మంది రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజనీతిజ్ఞులు, సీనియర్ మోస్ట్ ఉద్దండులు, సెంట్రల్ జైల్లో వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో మంత్రులైన వాళ్ళు, హోంమంత్రులైన వాళ్ళు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా మోస్ట్ హానెస్ట్ ఫెలోస్ అందరూ ఉన్నారు. రాజకీయానికి ఏం కావాలంటే సమర్థత కావాలి. ఆయనకి నీతులు వచ్చు, బూతులు వచ్చు, మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు మంచిగుంటే ఆయన బ్రహ్మాండంగా మంచిగుంటాడు, నువ్వు చెడు చేద్దాం అనుకుంటే ఆయన చెడు చేస్తాడు. ఒకటే లెక్క ఆయనకి, నువ్వు నాతో స్ట్రైట్గా ఉండు, చచ్చిపోయేదాకా నీతో స్ట్రైట్గా ఉంటా, నా ఎదురుగా చూస్తూ నా వెనక పొడవాలనుకున్నావు అనుకో, నువ్వు ఆలోచించేలోపు నేను పుడిచిపట్టుకుతా. అంత షార్పు, పాదరసం లాంటివాడు, సమర్థుడు. ఇతను మంచి పనులు చేస్తే ఇతని రాజకీయ భవిష్యత్తు చాలా సంవత్సరాలు ఉంటుంది. థ్యాంక్ యూ పోసాని కృష్ణమూర్తి గారు. మొత్తానికైతే పోసాని కృష్ణమూర్తి మనోగతం ఇది. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.